ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలామంది అడుగుతున్నారు అండ్ వీడియోలు కూడా చేస్తున్నారు. ఏంటి, నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం మీరు పోయిరు కదా, మరి అక్కడ రిజల్ట్లో ఎవరి మీదనైతే మీరు ఫైట్ చేశారో ఆయనే గెలిచిండు కదా, కొంతమంది బీసీలు కూడా ఆయన కోటేసారు కదా, మరి ఆ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే అక్కడే లోకల్గా మాజీ సర్పంచ్గా పనిచేసిన సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి అనేటాన్ని చంపించిన ఆయన, కనీసం ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళని ప్రచారానికి పోనివ్వకుండా మాలాంటి వాళ్ళం అక్కడికి వెళ్తే గుడ్లతోని రాళ్లతోని తనే స్వయంగా దాడి చేసి ఇంత అరాచకానికి పాల్పడిన వ్యక్తి మళ్ళీ అక్కడ గెలిచిండు కదా, మరి అక్కడ బీసీ వాదం పనిచేయలేదా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా పెడుతున్నాడు, ఒరే రఘు అని వీళ్ళు అదేదో ఛానల్ ఉన్నట్టున్నది, పైసలు ఇచ్చి చేయిస్తున్నట్టున్నారు, అందులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 700 ఓట్లు ఉంటే 500 ఓట్లు మా రెడ్లై ఉన్నాయి, మిగతాయి బీసీలో ఉన్నాయి 300 చిల్లర, మరి వాళ్ళు కూడా మాకే ఓట్లు వేసారు కదా అని అంటున్నారు. యువతల పోటీ చేసిన నాగలక్ష్మికి 150 ఓట్లు పడ్డాయి, ఆయనకు 600 ఓట్లు ఏమో పడ్డాయట. ఇప్పుడు వీళ్ళకి ఇన్నే ఓట్లు పడ్డాయి కదా, నాకు 600 ఓట్లు పడ్డాయి కదా, మేము గెలిచినాము. డబ్బుల ప్రభావం లేకుండా మీరు గెలిచారా? డబ్బులు పంచకుండా, మందు పంచకుండా, చీరలు పంచకుండా, అదొక భాగం. రెండోది, పోలింగ్ కేంద్రం దగ్గర నిలబడి మీరు ఓట్లు వేసేది ఎట్లో నాకు తెలుస్తుంది, ఓటు కనుక నాకు వేయకపోతే మీరు ఖతం అయిపోతారని బెదిరించి మరి ఓట్లు వేయించుకున్న తర్వాత అమాయకమైన జనం భయపడి హరి నీ అమ్మ ఎట్లయినా ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా ఓటు వేయచ్చు. ఆ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏమని చెప్పినాం, మీరు ఒకవేళ ఏదైనా ప్రలోభాలకి ప్రజల్ని గురి చేసి, అరాచకానికి గురి చేసి, భయపెట్టి కూడా మీరు వాళ్ళ చేత బెదిరించి కూడా మీ ఓట్లు వేసుకొని గెలుస్తుండొచ్చు, కానీ నైతిక విజయం మాత్రం నాగలక్ష్మిదే అని మేము అక్కడే చెప్పినాం. మాకు తెలుసు రిజల్ట్ ఇట్లనే ఉంటుందని, నాకు తెలియదా? బీసీలు మరీ అంత చైతన్యవంతమై గొంప గుత్తగా బీసీలకే ఓట్లు వేసుకునే అంత చైతన్యం మా వర్గాల ప్రజల్లో ఇంకా రావడం కోసమే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేసినాం. కనీసం ఆ గ్రామాల్లో మాట్లాడేటోడు లేకుండే కదా నిన్న మొన్నటి దాకా. మీరు ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో ఏం చేద్దాం అనుకున్నారు? ఎలక్షన్ యునానిమస్ చేద్దాం అనుకున్నారు. యునానిమస్ చేయకుండా అడ్డుకొని పోటీ చేసి ఎంతో కొంత ఓట్లు చదువుకున్న బిడ్డ, ఆ యాదవ బిడ్డ సాధించింది. దిస్ ద ఫస్ట్ విజయంగా మేము భావిస్తున్నాం దీన్ని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఉన్న 3 గ్రామాలను యునానిమస్ చేద్దామని ప్రయత్నం చేసిండు, కుదరలే, పోటీకి దిగిర్రు. మీరు పక్కనే మీ చిన్న గ్రామం ఎంత, ఎల్లమ్మగూడెం 700 ఓట్లు, పక్కనే ఉన్న మామిడాల గ్రామం, అదే కోమటిరెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే ఎస్సీని అక్కడ బరిలోకి దింపి, జనరల్ స్థానంలో ఎస్సీని బరిలోకి దింపి బహుజన వర్గాలన్నీ కలిసి శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టినాయా లేదా? నీ పక్క ఆనుకొని ఉన్న ఊరే కదా సందీప్ రెడ్డి, మరి అక్కడ ఎట్లా గెలిచింది, ఎట్లా సాధ్యమైంది? ఇది మేము సాధించిన విజయం. ఇది ఆ శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా మాట్లాడిన ఈ వేదిక నుంచి, ఆ మామిడాల గ్రామం గురించి కూడా. మీరు అనుకుంటున్నారేమో ఇక మాకే ఓట్లేసిరని. ప్రజలు భయపడి ఈ అరాచకాన్ని ఇప్పటికిప్పుడు మనం మార్చలేము, ఏం చేయగలుగుతాం మనం అని భయపడి మీకు కొంతమంది ఓట్లేసి ఉండొచ్చు. కానీ పోటీలో నిలబడ్డారు చూసిర్రా, ఈ పోటీలో నిలబడ్డం ఇప్పుడు స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఖచ్చితంగా గెలవడం కూడా స్టార్ట్ అవుతుంది. 2028లోనో 29లోనో మీ బాస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలవమని ఎందుకు ఓడిపోయిండు? మొన్న 2018లో ఓడిపోయింది కదా, తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఈ అరాచకమైన పరిస్థితిని మార్చడమే మా పని. 100% మారుస్తాం. ఒక యూట్యూబ్ ఛానల్ని పట్టుకొని దాంట్లో వీడియోలు చేసి ఇక రండి మీరేం సమాధానం చెప్తారు, మళ్ళీ రాలేదు మా ఊరికంటే వస్తాం, మళ్ళీ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ వస్తాం. 2 సార్లు వచ్చినాం మీ ఊరికి మేము అడుగు పెట్టాగానే మీరు కోడిగుడ్లతో దాడి చేశారు, అదే మా విజయం. నువ్వు ఒక 4 మనుషులు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నువ్వు డైజెస్ట్ చేసుకోలేని మీరు మేము గెలిచినామని సంకలు గుద్దుకుంటే ఎట్లా? ఓడిపోయారు మీరు నైతికంగా. అండ్ ఇంకొకటి, వెంకటరెడ్డి గారు వీళ్ళ అరాచకాన్ని ఆపాలి ఇప్పటికైనా. ఎంత ఘోరంగా ఉంటుందంటే వీళ్ళది. ఒక్క ఫోటో చూపిస్తాను నేను. ఆ పక్కనే ఉన్న కొప్పోలు
ఇదే సందీప్ రెడ్డికి సంబంధించిన బాసు వెంకటరెడ్డి, ఆ బాసు, ఆ ఇద్దరికి బాసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడ పోటీ చేసిన బీసీ కూడా మేము అక్కడ పోయి మీటింగ్లో పాల్గొన్నాం. దాదాపు ఓట్లు సాధించిండు కదా, అక్కడ ఓడిపోవచ్చేమో, కానీ ప్రజల్లో చైతన్యం వచ్చింది. మేము వెళ్ళిన ప్రాంతాల ఆ ప్రభావము చుట్టుపక్కల ప్రాంతాల మీద ఎఫెక్ట్ పడ్డది. ఫస్ట్ మీరు ఇగో ఈ అరాచకాన్ని మానాలి. ఏందది? ఈ ఒక్క ఫోటో చూడండి. ఇది ఏందండి? ఇది ఈ రకంగా వెంకటరెడ్డి పిఏల చేతుల్లో ఉండాల్సిన గన్నులు వీళ్ళ చేతుల్లోకి ఎట్లా వస్తాయి? వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇగో ఇట్లా పెట్టి సోషల్ మీడియాలో చేసుకుంటే అమ్మో ఇదేదో ఉందని ప్రజలు అక్కడ భయపడాలి. ఇది ఎంత క్రిమినల్ యాక్టివిటీ ఇది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏల చేతుల్లో మన గన్మెన్ల చేతుల్లో ఉండాల్సిన గన్నులు ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎట్లా వస్తాయి? ఎంత అరాచకం ఇది. ఇగో ఏంది ఇది? నేను అనుకున్నా మరి గన్మెనే కావచ్చునేమో అని అనుకున్నా. గన్మెన్ కాదు. ఇగో అది కూడా ఉంది ఫోటో. వీళ్ళంతా ఒకటి. ఇగో ఇట్లా. ఇప్పుడు మీరు ఫోటోలకు ఫోజులు వేయడానికి కాదు కదండి ఆ గన్నులు. అంటే ఈ రకంగా భయపెట్టి ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎలక్షన్లో గెలవడానికి మీ ప్రయత్నం చేసిర్రు, గెలిచిర్రు. ఎలక్షన్స్లో మా ప్రజలు ఇంకా అంత భయంకరంగా చైతన్యమై ఒక వేదిక మీదకి వచ్చి గెలవగలిగే సిచ్యువేషన్లో ఇప్పుడు లేరు. కానీ అది వస్తున్నది. నల్గొండ జిల్లా నుంచే స్టార్ట్ చేయబోతున్నాం.